సిద్ధమంగళ స్తోత్రమును భక్తితో చదవడం వలన కోరికలు నెరవేరి శ్రీపాదులవారి కృపకు పాత్రులు అవుతారు. 1వ శ్లోకం. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీనరసింహరాజా జైవిజీభవ దిగ్విజీభవ శ్రీమదఖండ శ్రీవిజీభవ. అర్థం: అనంతమైన లక్ష్మి, అఖండమైన లక్ష్మిచే విశేషంగా శోభిల్లుచున్నవాడా, ఓ అప్పలలక్ష్మీ నరసింహరాజా, నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, శ్రీమదఖండ శ్రీ నీకు జయమగునుగాక. 2వ శ్లోకం. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జైవిజీభవ దిగ్విజీభవ శ్రీమదఖండ శ్రీవిజీభవ. అర్థం: శ్రీవిద్యాధరి, రాధ మరియు సురేఖ అనే చెల్లెళ్ళు కట్టిన మంగళప్రదమైన రాఖీలను ధరించినవాడా, ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. 3వ శ్లోకం. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాద జైవిజీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం: సుమతి తల్లి యొక్క అమృతంతో సమానమైన వాత్సల్య ప్రేమను త్రాగే దినదిన ప్రవర్ధమానమైనవాడా, ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. 4వ శ్లోకం. సతృషీశ్వర దుహితానంద బాపనార్యనుత శ్రీచరణ జైవిజీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ. అర్థం: సత్యఋషీశ్వరులుగా పేరుగాంచిన బాపనార్య కూతురి బిడ్డడైన ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. 5వ శ్లోకం. సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జైవిజీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం: సవితృకాటక చైన అనే యజ్ఞం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలంతో భారద్వాజస గోత్రంలో జన్మించినవాడా, ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. 6వ శ్లోకం. దోచోపాతిదేవ్ లక్ష్మీ ఘనసంఖ్యా బోధిత శ్రీచరణ జైవిజీభవ దిగ్విజీభవ శ్రీమదఖండ శ్రీవిజీభవ. అర్థం: దోచోపాతిదేవ్ లక్ష్మీ అంటూ భిక్షాటన చేస్తూ పరబ్రహ్మనని తెలియజేసే 2498 అనే ఘనసంఖ్యను వెల్లడించినవాడా, ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. 7వ శ్లోకం. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జైవిజీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం: పుణ్యరాశి అయిన రాజమాంబ కూతురి పుణ్యఫలం వలన ఆమె గర్భం నుండి పుట్టినవాడా, ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక. 8వ శ్లోకం. సుమతినందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జైవిజీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం: సుమతిపుత్రుడా, అప్పలలక్ష్మీ నరసింహరాజ శర్మపుత్రుడా, శ్రీపాద దత్తప్రభో నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. 9వ శ్లోకం. పీఠికాపుర నిత్యవిహార మధుమతి దత్త మంగళరూప జైవిజీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం: పీఠికాపురములో ప్రతిరోజు విహరించువాడా, మధుమతి సమేత మంగళకరమైన రూపం కలిగినవాడా, నీకు జయమగునుగాక, విజయమగునుగాక, దిగ్విజయమగునుగాక, అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగునుగాక. హే శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. श्रीविद्याधरी राध सुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्रीविजयी भव. माता सुमति वात्सल्यामृत परिपोषिता जय श्रीपादा जय विजयी
श्रीमदखण्ड श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषिता जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव सत्य ऋषीश्वर दुहिता नन्दवापनारणुता श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव विजयी भव दो चौपाटी देव लक्ष्मी धन संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्या फल श्रीमदखण्ड श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्या फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव सुमति श्रीमदखण्ड श्री विजयी भव ఫలశ్రుతి పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును చదవడం వల్ల అనహాష్టమి వ్రతం చేసిన ఫలము లభిస్తుంది. ఈ స్తోత్రమును చదవడం వల్ల సిద్ధ పురుషుల దర్శనము లభిస్తుంది. ఈ సిద్ధమంగళ స్తోత్రమును భక్తితో చదవడం వలన కోరికలు నెరవేరి శ్రీపాదులవారి కృపకు పాత్రులు అవుతారు. Please like, share and subscribe, also comment.